నమస్తే అన్న అందరికీ నమస్కారం. జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఏదైతే ఉందో పైరసీ బారిన పడింది. అలాగే సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు బయలుదేరుతూ ఉన్న ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బస్సుల్లో చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీనైతే ప్రదర్శిస్తూ ఉన్నారు. అలాగే టికెట్ 5,000 అంటే ఏమో అనుకున్నాను, కానీ గేమ్ చేంజర్ మూవీ హెచ్డి ప్రింట్ తో ప్లే చేస్తూ ఉన్నారని చెప్పేసి చాలా మంది ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన గేమ్ చేంజర్ సినిమా మిక్స్డ్ టాక్ తో దూసుకు వెళ్తూ ఉంది. అయితే 2 రోజుల క్రితమే రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని పైరసీ భూతం వెంటాడుతూ ఉంది. తొలి రోజే హెచ్డి ప్రింట్ ఆన్లైన్ లోకి రావడంతో అంతా షాక్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆ ప్రింట్ ను సంక్రాంతికి ఊరు వెళుతూ ఉన్న వారి కోసం కొన్ని ప్రైవేటు బస్సుల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పోస్టులు పెడుతూ ఉన్నారు. అలాగే చాలా మంది బస్ టికెట్లు 5,000, 6,000 రూపాయలు ఉన్నాయి, ఇంత రేటు ఎందుకా అని చూస్తే లోపలికి వెళ్లిన తర్వాత గేమ్ చేంజర్ మూవీని ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పేసి చాలా మంది పోస్టులు పెడుతూ ఉన్నారు. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.